ఈ నెల 20 నుండి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు ప్రకటించారు. దీనిపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామికి లేఖ రాసినట్టు ఆయన విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించబోమని పైకి చెబుతూనే అక్రమంగా కార్మికులను తొలగించడం, జీతాల్లో 8 నెలలుగా 25% కోత పెట్టడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయబోయే అర్సిలాల్ మెటల్ స్టీల్ ప్లాంట్ కు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కట్టబెట్టాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ దీన్ని ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో మే 20వ తేదీ నుంచి కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మెకు వెళ్తున్నారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా మే 20వ తేదీ సమ్మెలో పాల్గొంటారు. గత 4 సంవత్సరాల పైగా స్ట్రాటజిక్ సేల్ విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. కానీ ఎప్పుడూ ఉత్పత్తి రాపేటువంటి పని చేయలే. కానీ ఈరోజు యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా ఉత్పత్తిని స్తంభించేటువంటి పద్ధతుల్ని పాటిస్తూ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో యుద్ధ పరిస్థితిని ఎక్కడ ఎవరు ఎంప్లాయీ కూర్చోవడానికి లేదు, నుంచోడానికి లేదు. ఇప్పటికే 5 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్ చేయకుండా మొన్న 1213 మందిని విఆర్ఎస్లో పంపించిన తర్వాత 3 పని ఒక కార్మికుడు చేస్తున్నారు. ఎంఎంఎస్ఎం డిపార్ట్మెంట్లో ఒక్కొక్క మిషన్ దగ్గర ఒక కార్మికుడు ఉండాలి. 4 మిషన్లు ఒక కార్మికుడు చూస్తున్నారు. ఇట్లాంటి పనిభారం మోస్తూ ఒకవైపున, రెండో వైపున మీరు సమ్మెకి వెళ్తున్నారు, మీకు సమ్మెకి వెళ్ళడానికి లేదు, మీటింగ్లు పెట్టడానికి లేదని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 22 సమ్మెలు జరిగాయి. 91 నుంచి 22 సమ్మెలు విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగాయి. ఈ అన్ని సమ్మెల సందర్భంగానూ కార్మికుల మీద మీటింగ్ లోపల పెట్టడం అనేటువంటి విరామ సమయాల్లో మీటింగ్లు పెట్టడం పద్ధతి, ఆనవాయితీ. ఈరోజు కూడా సెయిల్లో అన్ని బిలాయ్, బొక్కార్ అన్ని చోట్ల కూడా అలా జరుగుతున్నాయి. కానీ ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మేము మీటింగ్లు పెట్టనివ్వం. ఎవరు మీటింగ్లు పెడితే సస్పెండ్ చేస్తాం. పర్మనెంట్ ఎంప్లాయీని ఇట్లాంటి పద్ధతిలో ట్రేడ్ యూనియన్ చర్యలు వల్ల సస్పెండ్ చేయడం అనేటువంటి 40 ఏళ్ల చరిత్రలో లేదు. అట్లాంటి పద్ధతిని ఈరోజు అమలు చేస్తున్నారు. అంటే బెదిరించి పని చేయించాలని, బెదిరించి సమ్మెను ఆపాలని, అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ తరం కాదు, ఖచ్చితంగా సమ్మె జరిగి తీరుతుంది. అట్లాగే 19వ తేదీ నేషనల్ లీడర్స్ అందరూ వస్తున్నారు. ఏఐటీయూసీ కౌర్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, సిఐటియు జనరల్ సెక్రటరీ తపన్ సేన్, అలాగే హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ సిద్ధు, వీరంతా కూడా ఆల్ ఇండియా లీడర్స్ వచ్చి మా పోరాటాన్ని బలపరచడానికి ముందుకు వస్తున్నారు. ఆ విధంగా దేశంలోనే ఒక వినూత్నంగా జరిగేటువంటి, నిరవధికంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా అణచాలనేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అట్లాంటి చర్యలు పాల్పడితే నియంత్రణకరమైనటువంటి పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని లేకుండా స్టీల్ ప్లాంట్లో పనులు చేయించాలనుకుంటే అసాధ్యం. 1000 మంది కార్మికులు ఉన్న దగ్గర ఇట్లాంటి భారీ ఉక్కు పరిశ్రమల్లో ఇటువంటి తప్పుడు పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేదానికి ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యలను అమలు చేసేదానికి పూనుకోవడం అనేటువంటి తప్పు. వీటిని విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇప్పటి వరకు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వచ్చి చెప్పిందేమంటే ఉత్పత్తిని బాగా అభివృద్ధి చేస్తాం, పెంచుతాం, ప్రోత్సహిస్తామని చెప్పారు. 11,440 కోట్లు ప్యాకేజ్ ఇచ్చామని చెప్తున్నారు. మేము దీనివల్ల రక్షిస్తున్నామని పెద్ద బోర్డులు పెట్టుకుంటున్నారు తెలుగుదేశం నాయకులు. ఇది సిగ్గుపడాలి. వాళ్ళు ఈ డబ్బులు ఎవరికి ఇస్తున్నారంటే, ప్యాకేజ్ ఎవరికి ఇస్తున్నారంటే కొనుక్కునేటువంటి వాడికి అప్పు తీర్చడానికి ఇస్తారు. అంటే వాడికి లైబిలిటీ, వాడికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇచ్చారు. 8 మాసాల నుంచి కుమారస్వామి వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి నెల 25% జీతం కోత విధిస్తున్నారు. డబ్బులు లేవు మా దగ్గర. మరి 11,440 కోట్లు ఏమైనాయి? ఎవరికి ఇస్తారంటే రీపేమెంట్ ఆఫ్ ది డెట్స్, అప్పులు తీర్చడానికి ఉపయోగిస్తాం. ఉద్యోగుల జీతాలకు ఇవ్వం, ప్లాంట్ని అభివృద్ధి చేయడానికి ఇవ్వం, కొత్త మిషనరీకి ఇవ్వం, నట్టు బోల్టు కూడా కొండం లేదు. ప్రమాదాలు జరుగుతున్నాయి లోపల, తీవ్రమైనటువంటి ప్రమాదాలు, పని ఒత్తిడి అనేటువంటి తీవ్రంగా ఉంది. ఇట్లాంటి పరిస్థితి దేశంలో ఏ భారీ పరిశ్రమలో కూడా లేనిటువంటిది. ప్రైవేటీకరణ కోసమే మాత్రమే ఈ చర్యలు అనేటువంటి చేపడుతున్నారు. ఆర్సిలార్ మిట్టల్ని అనకాపల్లి జిల్లాలో పెంచి పెద్దవాడిని చేసి పోషించడానికి, విశాఖ స్టీల్ ప్లాంట్ని తర్వాత వాడికి కట్టబెట్టడానికి కుట్ర అనేటువంటిది చేస్తూ ఉంది. ఆ రకంగా
కేంద్ర బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఆ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలు చేసేటువంటి ఈ ప్రయత్నాల్ని యావత్ కార్మిక వర్గం అడ్డుకుంటాం. అలాగే ప్రజానీకం యావత్తు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పోరాటంలో పర్మనెంట్ ఎంప్లాయీసు, అట్లాగే కాంట్రాక్ట్ కార్మికులు, ఆఫీసర్స్ అందరూ కలిసి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ పోరాటం అనేటువంటి సాగుతుంది. దీన్ని అణచాలని ప్రయత్నం చేస్తే మా ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తాం, విశాఖ స్టీల్ ప్లాంట్ను స్తంభింపజేస్తాం అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.